వెల్కమ్ టు మెగా నైట్ టీవీ డిబేట్. ఏపీ రాజకీయాల్ని మామిడిపళ్ళ అంశం హీట్ ఎక్కిస్తుంది. పక్క చిత్తూరు జిల్లా బంగారుపళ్ళని అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం జరిగింది. అక్కడ రైతులతో ముఖాముఖి నిర్వహించడం జరిగింది. మామిడి రైతుల గిట్టుబాటు ధరల అంశంలో కూటమి ప్రభుత్వం రైతుల్ని అన్యాయం చేయాలని చూస్తుంది, నాశనం చేయాలని చూస్తుందంటూ కామెంట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ హామీలో సరైన గిట్టుబాటు ధర కలిగించి మామిడి పళ్ళ రైతులను న్యాయం చేశాం, కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ₹2 అమ్ముతుందా కిలో ధర అంటూ ప్రశ్నించడం జరిగింది. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం అసలు రైతులకు ఇచ్చేటువంటి ఏదైతే మామిడి రైతులకు ఇచ్చేటువంటి గిట్టుబాటు ధర అసలు రైతులకు సరిపోతుందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం మామిడి రైతులని రాజకీయంగానే పరామర్శించారా? తన రాజకీయ బలం, తన ఉన్నటువంటి వెనక బలాన్ని నిరూపించుకోవడానికి ఈ యాత్ర చేశారా? అసలు ఇంతకీ రైతుల విషయంలో గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిందేంటి? ఈ రెండు రాజకీయ పార్టీల మధ్య మామిడి రైతులు నలిగిపోతున్నారా? అసలు రైతులకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? ఇది ఈనాటి డిబేట్. ఇదే డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సత్యాంధ్ర కొవ్వూరు నియోజకవర్గం టీడీపీ నేత, అదేవిధంగా వెంకటరెడ్డి వైసీపీ పార్టీ నుంచి, అదేవిధంగా వీరశేఖర్ గారు ప్రముఖ అనలిస్టు, ప్రముఖ డాక్టర్ గారు పెంటపాటి పుల్లారావు గారు అనలిస్ట్గా మనతో పాటు ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముందుగా మనం పెంటపాటి పుల్లారావు గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు నమస్తే అండి. ఓకే, తర్వాత వెంకటరెడ్డి గారు సార్ వినిపిస్తుందా? హలో వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్, వినిపిస్తుందా? ఓకేనండి, రైట్. వెంకటరెడ్డి గారు, ఏంది ఇది మామిడికాయ రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరల అంశంలో బంగారుపాలెం మీ సీఎం, మాజీ సీఎం మీ నాయకుడు పరామర్శించిన సందర్భంలో వాస్తవంగా ఆంక్షల్ని కాకుండా పరామర్శించగా కేవలం రాజకీయ బలాన్ని నిరూపించుకోవడానికైనా, లేదంటే రైతులకు సరైనటువంటి న్యాయం చేయాలి, గిట్టుబాటు ధర కలిగించాలి అనేటువంటి చేసిన యాత్రన ఏది కరెక్టు? సార్ మేము ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మా బల నిరూపణకి వెళ్ళట్లేదు సార్. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో ₹2 అమ్ముతున్నాయి. అంటే కర్ణాటకలో వచ్చేసి ఇవాళ 16 రూపాయలు ఉన్నాయి. వాళ్ళు అక్కడ కేంద్ర గవర్నమెంట్ తో మాట్లాడుకొని చేశారు. మనకు వచ్చేసి కనీసం గిట్టుబాటు ధర లేకుండా రైతులు ఇవాళ ₹2 బజారులో పాడవేసేటువంటి పరిస్థితి దాపురించిందంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నాం సార్? ఒకసారి మిగతా రాష్ట్రాలతో కనీసం పోల్చుకోవాలి కదండి. మనం ఇవాళ ₹16 ఉన్నటువంటి కర్ణాటక, మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక కానీ ఇవేమి చూసుకోమా? కంటిన్యూ ఇవన్నీ ఏమీ చూసుకోకుండా మీరు బల నిరూపణకు వచ్చేటువంటి వాళ్ళమైతే మేము రైతులను పరామర్శించాం సార్. రైతు సుభిక్షంగా ఉంటేనే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా సుభిక్షంగా ఉండగలుగుతుంది. కానీ మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు సార్. ఇవాళ మేము కనీసం అక్కడ పలకరించడానికి వెళ్తే ఎన్ని ఆంక్షలు అండి సార్. ఇవాళ బంగారుపాలెంలో ఒక రైతుని కొడితే తల పగిలిందండి, రక్తంగా ఓడింది. ఆ రైతును పరామర్శిస్తామేమని చెప్పినా కూడా వినటువంటి పరిస్థితి ఇవాళ దాపురించి కనీసం వెళ్ళటానికి లేని ఆంక్షలు పెట్టారు. ఒక ఆయన ఇందాక నేను చూశాను, చెప్తున్నాడు, తల పగిలినటువంటి ఆ రైతు దేనికి వచ్చాడు సార్? అతని బాధ చెప్పడానికే కదా. ఇంత దారుణమైన పరిస్థితి. వెంకటరెడ్డి గారు అలాగే లైన్లో ఉండండి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా. ఒక్క నిమిషం మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. కృష్ణా జలాలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన ప్రశ్న లైవ్ ద్వారా చూద్దాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీల నీళ్లు వాడుకోవడానికి కృష్ణా డెల్టాలో ఎక్కువ ఆయకట్టు ఉంది. కిందికి వెళ్ళాలి, కృష్ణా గుంటూరు ఆ పక్కకి వెళ్ళాలి ఆ నీళ్లు వాడుకోవాలంటే. అప్పుడు ఆ నీళ్ళు ఏంది? శ్రీశైలం దాటాలి, నాగార్జున సాగర్ దాటాలి, పులిచింతల దాటాలి, ఆ తర్వాతనే కింది కృష్ణా డెల్టాకు వెళ్ళాలి. అట్లా చేయడం వల్ల భూగర్భ జలాలు తెలంగాణలో పెరగడానికి అవకాశం ఉంది. ప్రతి సందర్భంలో ఆ నీళ్లు ఎంతో కొంత మన వాటా తీసుకోవడానికి అవకాశం ఉంది. అది నాగార్జున సాగర్లో కావచ్చు, అది శ్రీశైలంలో కావచ్చు, పులిచింతలో కావచ్చు. ఈ నీటి కేటాయింపులే కాకుండా విద్యుత్ ఉత్పత్తి. ఈరోజు పవరు పీక్ అవర్స్లో పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పాలి ₹10 పైన పెట్టాల్సి వస్తుంది మనకు ఓ సందర్భంలో. ఈరోజు నీళ్ల ద్వారా, జల విద్యుత్తు ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తే 4 పైసలు 8 పైసలు పడుతుంది. ప్రాజెక్టుల ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అయిపోయింది కాబట్టి రా మెటీరియల్కి ఏం కాస్ట్ లేదు. నీళ్లు దేవుడిచ్చిన వరం కాబట్టి
శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ విద్యుత్తులో తెలంగాణకు వాటా వస్తే చారానకో ఆటానకో పర్ యూనిట్ విద్యుత్ వచ్చేది. ఈరోజు శ్రీశైలం వెనకాలనే పోతిరెడ్డిపాడు, రాయలసీమ, ముచ్చమర్రి, మాల్యాల ద్వారా నీళ్లు లిఫ్టులు చేసుకొని పోవడం వల్ల శ్రీశైలం పవర్ ప్రాజెక్టు డిఫంక్ట్ అవుతుంది, నాగార్జున సాగర్ పవర్ ప్రాజెక్టు డిఫంక్ట్ అవుతుంది, పులిచింతలో ఉన్న పవర్ ప్రాజెక్టు డిఫంక్ట్ అవుతాయి. మీరు కేవలం నీళ్ల తీసుకెళ్లడం ద్వారా వ్యవసాయానికి జరిగే నష్టాన్ని మనం ఆలోచన చేస్తున్నాం, కానీ చారానకో ఆటానకో యూనిట్ దొరికే పవర్ ప్రాజెక్ట్స్ కూడా డిఫంక్ట్ అవడంతో 10 రూపాయలకు పర్ యూనిట్ కొనుక్కునే పరిస్థితి తెలంగాణకు వస్తే, ఒకవేళ 10 రూపాయలు పెట్టినా విద్యుత్తు దొరకని పరిస్థితి వస్తే విద్యుత్తు పరంగా కూడా తెలంగాణకు తీరని నష్టం జరుగుద్ది. ఈ రెండవ నష్టాన్ని కూడా చంద్రశేఖరరావు గారే మనకు అందించిండు. మూడవది, ఆనాడు 2 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కంబైన్డ్ స్టేట్లో జీవో ఇస్తే చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత 2 టీఎంసీలను కాస్త 3 టీఎంసీలు చేస్తాం అనుకున్నాం మేము. 2 టీఎంసీలను కాస్త 1 టీఎంసీకి చేసిండు. ఒఫీషియల్ రికార్డ్స్ ఉన్న అధికారులు ఇక్కడ ఉన్నారు. 2 టీఎంసీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని ఎత్తుకోవాల్సిన జీవోలను అంచనాలనేమో అడగోలుగా పెంచిండు, ఎత్తుకునే నీళ్ళనేమో తగ్గించిండు. ఢిల్లీకి ఆ టీఎంసీని అసలు ఎక్కడి నుంచి దేవాళ్ళు తేకుండా గందరగోళం చేసిండు. అవతల 4 టీఎంసీలతోని శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోవాల్సింది దాదాపుగా 10 టీఎంసీలకు వాళ్ళు పెంచుకొని ప్రాజెక్టులు నిర్మించుకుంటే ఈరోజు 2 టీఎంసీలు తరలించే పాలమూరు రంగారెడ్డిని 1 టీఎంసీకి తగ్గించిండు. దాదాపుగా ఎస్ఎల్బీసీ 2006-7లో కోమటిరెడ్డి గారు వీళ్ళందరూ కొట్లాడి తెచ్చుకున్న గ్రావిటీతో తీసుకోవాల్సిన ఎస్ఎల్బీసీని 34 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు కొడితే అయిపోయింది. సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఇవాళ ఎస్ఎల్బీసీ కంప్లీట్ అయి ఉండేది. జస్ట్ ఆ రోజు 1000 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ 3000 కోట్లు అంచనా పెరిగింది. అలా 1000 కోట్లు అంచనా ఖర్చు పెడితే 3,64,000 ఎకరాలకు నల్గొండ జిల్లాలో నీళ్ళిచ్చే ఎస్ఎల్బీసీని పడవ పెట్టిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జూరాల నుంచి శ్రీశైలానికి తరలించే అంచనాలు పెంచి దాన్ని ఈరోజు వరకు పూర్తి చేయలే. ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి నీటి కేటాయింపుల మీద ఇంతవరకు పరిష్కారం చూపించలే, అది పూర్తి చేయలే. భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ ఏ ప్రాజెక్టు చూసినా సీతారామసాగర్ వరకు, ఇందిరాసాగర్ వరకు ఆ కిందికి పోతే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈ 9.5-10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు పూర్తి చేయకపోవడం వల్ల ఈరోజు మనకు హక్కులు రాలేదు, ప్రయోజనము చేకూరలేదు. చివరికి ఈరోజు దాన్ని సర్దిద్దుదామని మేము ఎప్పుడైతే కూర్చొని ఈయన ఇచ్చిన లేఖలు, ఈయన వాళ్ళ పట్ల చూపించిన ఔదార్యం, ప్రేమను, ఇది తెలంగాణ ప్రజలకు ప్రయోజనం లేదని ఎప్పుడైతే మేము మాట్లాడుతున్నామో ఈ రోజులను ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈరోజు వాళ్ళు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు కృష్ణానదిలో చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహము ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే 1000 రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు. నిజంగా ఒకవేళ అనాల్చి వస్తే, ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని 100 కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణానదిలో మనకు చేసిన ద్రోహానికి. అలాంటిది ఈరోజు ఎదురుదాడి ఎట్లా అంటే ఇంకా అడ్డు అదుపు లేదు, వాస్తవాల ప్రాతిపదిక లేదు. కాబట్టి ఈరోజు కృష్ణానదిలో నీళ్ల కోసము సంబంధిత సంస్థల దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్ టు సుప్రీం కోర్టు రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం కాదు, రెగ్యులర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాపం ఆయన్నే పోయి కూర్చొని గంటల కొద్దీ అక్కడ జరిగే ప్రొసీడింగ్స్ని, ట్రాన్స్మిషన్ లాస్ ఉండొద్దు, రేపు అధికారులు వినొచ్చి చెప్పినప్పుడు కొంత చెప్తారు కొంత చెప్పారని మేమిద్దరం చర్చించుకొని ఎప్పుడు ఏ కేసు ఉన్నా వారే స్వయంగా వెళ్ళి అక్కడ కోర్టులో కూర్చొని అక్కడ అధికారులతో అందరిని తీసుకెళ్ళి అక్కడ అడ్వకేట్లతో కూర్చొని పూర్తిగా డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి తెలియని కూడా తెలుసుకొని అవగాహన కల్పించుకొని పూర్తి స్థాయిలో కృష్ణానదిలో మనకు కావాల్సిన హక్కుల కోసం, తెచ్చుకోవాల్సిన నీటి కేటాయింపుల కోసం మేము పూర్తి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంటే ఈరోజు బురద జల్లుతుండ్రు. వారి నిర్ణయం వల్ల నీళ్లు
ప్రాజెక్టులు ఆలస్యం అవడం, తద్వారా నీళ్లు వినియోగించుకోకపోవడం, ఈరోజు శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో వాళ్ళు తరలించుకోపోవడానికి అవకాశం ఇవ్వడం వల్ల కంప్లీట్గా పవర్ ప్రాజెక్ట్స్ కూడా డిఫంక్ట్ అయిపోతున్నాయి. ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రాజెక్టులు కట్టలేం. అప్పట్లో పెద్దలు కట్టారు కాబట్టి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలు పవర్ ప్రాజెక్ట్స్ ఈరోజు డెట్ ఫ్రీ అయిపోయినాయి. ఇవాళ పవర్ ప్రాజెక్టులు అన్నీ కూడా డిఫంక్ట్ అవుతున్నాయి. అంతర్జాతీయ జల విధానము ఒక బేసిన్లో అవసరాలు తీరిన తర్వాత ఇంకొక బేసిన్కి నీటిని తరలించాలి. ఏ రకంగా చంద్రశేఖరరావు గారు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని చెప్తాడు? ఎవరిచ్చిండ్రు ఆయనకి అధికారం? ఏ హోదాలో ఆయన బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు గోదావరి జలాలను కృష్ణ దాటించి పెన్నాకు తీసుకెళ్ళండి, మీకెందుకు నేను చూసుకుంటా అని వాళ్ళ తరఫున ఒకళ్ళతో పుచ్చుకుంటాడు? వాళ్ళ పట్ల వాళ్ళ పక్షాన పాలెగాడి కింద మారిండా? ఇది అడుగుదామంటే ఆయన రాడు. వాస్తవాలు వివరిద్దామని అంటే ఆయన చర్చ కుదరదు అంటాడు. పిల్లలు వచ్చో అని చిల్లర మాటలు మాట్లాడతారు, ఇటు తిప్తాటు అటు తిప్తాడు. అట్లాంటి మాటలకు చాలామంది ఉన్నారు సమాధానం చెప్పడానికి. కాకపోతే ప్రభుత్వం నడుపుతున్నాం కాబట్టి ఒక విధానం. రెండవది ఇంకా గోదావరి. ఇవాళ గోదావరి నది మీద ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2007-8లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తుమ్మిడిహెట్టి నుంచి మొదలుపెట్టి చేవెళ్ళ వరకు తీసుకురావాలని ప్రాణహిత నుంచి మొదలుపెట్టి చేవెళ్ళ అని ప్రాజెక్టు పేరే ప్రాణహిత చేవెళ్ళ. వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును ఆ రోజు జోడించడం జరిగింది నాకున్న సమాచారం. మరి ఈరోజు ఆ ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి ప్రాంతాన్ని మార్చిండు. మేడిగడ్డ, అన్నారం, సుందిల అంచనాలు మార్చిండు, పేరు మార్చిండు కాళేశ్వరం. సరే, స్వార్థం కోసం ఏదైనా చేసిండని ఒక క్షణం ఏదైనా అనుకున్నా, ఎందుకు రంగారెడ్డి జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఆయకట్టును తొలగించిండు? బేసిన్లు లేవు, బేసిజాలు లేవని చెప్పిన చంద్రశేఖరరావు గారు 23, 24, 25, 26 ప్యాకేజీలు దాదాపుగా నల్గొండ మన రంగారెడ్డి జిల్లాలో 23 దాటిన తర్వాత 24, 25, 26 ప్యాకేజీలు చేవెళ్ళ, తాండూరు, పరిగి, వికారాబాద్ దాదాపుగా 2.5 లక్షల ఎకరాలకు ఆ రోజు ప్రాజెక్టులో ఇంక్లూడ్ అయి రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని. అదేవిధంగా నల్గొండ జిల్లాకి ఇచ్చిన నల్గొండ కానీ ఇతర అసెంబ్లీలు అవి కలిసి దాదాపుగా 4 లక్షల ఎకరాల ఆయకట్టును తొలగించండు. రంగారెడ్డి జిల్లాను మొత్తం తీసేసిండు. ఎందుకు కాళేశ్వరం అనే పేరు పెట్టిండే ప్రాణహిత చేవెళ్ళ అంటే, చేవెళ్ళ ఉంటే చేవెళ్ళకు నీళ్లు రాకపోతే నిలదీస్తారని చెప్పి రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయడానికి ఏం కారణం చెప్పిండు? రంగారెడ్డి జిల్లా కృష్ణా బేసిన్లో ఉంది. ఒకవేళ గోదావరి జలాలను మనం రంగారెడ్డి జిల్లాలో వాడుకుంటే కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ మనకు రంగారెడ్డి జిల్లా నీటి కేటాయింపులకు సమస్య వస్తుంది కాబట్టి ఇది తొలగించినప్పుడు కారణం చెప్పిండు. నేను ఇప్పుడు అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, నువ్వే స్వయంగా చెప్పినావు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, నీళ్లు ఉంటే ఎక్కడైనా వాడుకోవచ్చు అని. బేసిన్లు లేవు, బేసిజాలు లేవానేమో గోదావరి జలాలను కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్కు తరలించమని సీమాంధ్రులకు చెప్పినావు, కానీ కృష్ణా బేసిన్. వెల్కమ్ బ్యాక్. ఏదైతే చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో రైతులతో మాజీ సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారో అది ఏపీ రాజకీయాలను హీటెక్కించినప్పుడు దాని మీద మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు వెంకటరెడ్డి, వైసీపీ పార్టీ నుండి. వెంకటరెడ్డి గారు, ఏదైతే మీరు ఇందాక చెప్పినట్టు అది బల ప్రదర్శన కాదు, రైతులకు మేలు చేయడం కోసమే. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో రైతులకు గిట్టుబాటు ధర అందేది, ముఖ్యంగా మామిడి రైతులకు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం గిట్టు ధర ఇవ్వకపోవడంతో పాటు రైతులకు అన్యాయం చేస్తుందంటూ జగన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా హీటెక్కిస్తున్నాయి. ఇటుపక్క అచ్చెన్నాయుడు కూడా భారీగానే కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఏదైనా రైతుకు మంచి జరగాలనేటువంటి ప్రభుత్వం ఉండాలనేటువంటిది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. మా గవర్నమెంట్ లో మేము ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 24 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించినటువంటి రోజులు. ఇవాళ కనీసం పారబోసేటువంటి రోడ్డు మీదకి తీసుకొచ్చి పారబోసేటువంటి పరిస్థితుల్లో నెలకొల్లి, అంటే ఏ పరిస్థితిలో ఉన్నా మనం అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలి. అట్లానే మన రాష్ట్రంలో, మనకు పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో గిట్టుబాటు ధర 16 రూపాయలు ప్రకటించారు. కనీసం మనం అదైనా ఉండాలి కదా మనకి. ఇవాళ 60,000 మంది 76,000 మంది రైతులు
అక్కడ వచ్చి ఉంటే వాళ్ళని రావాలనేటువంటి పరిస్థితి ఉంటే దానికి మీరేం చేశారు? ఆంక్షలు పెట్టారు. 500 మందే రావాలి అని అంటే మిగతా రైతులకు గిట్టుబాటు కల్పించరా మీరు? అంటే అవసరం లేదనే మీ ఉద్దేశం? రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు, దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు నిమ్మక నీరెత్తినట్టుగా స్పందించకుండా ఇవాళ ఇప్పటికిప్పుడు హడావుడిగా ఇప్పుడు వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి మేము చేస్తాము, లేకపోతే మేము గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం అనేటువంటి చెప్పడం ఎంతవరకు సమంజసమో అని అడుగుతున్నాను నేను ఇవాళ మా పార్టీ తరఫున. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చినటువంటి పరిస్థితులలో ఒక రైతుని మీరు ఎందుకు వచ్చారనేటువంటి తలపగలగొట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చారనంటే, ఆ టైంలో కనీసం ఆ రైతుని నేను పలకరిస్తాను అని మా నాయకుడు అడిగినప్పుడు కనీసం పలకరించడానికి కూడా అనుమతి ఇవ్వకుండా తిరిగి పంపించేస్తాము అనేటువంటి పరిస్థితి ఉన్నారంటే అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారు? ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా అని అడుగుతున్నా మేము ఇవాళ. ఒక మామిడి రైతు తీసుకున్నా, ఒక పొగాకు రైతు తీసుకున్నా, ఒక మిర్చి రైతు తీసుకున్నా, లేదా ఒక కందులు తీసుకున్నా, ఒక మినుములు తీసుకున్నా, ఒక వరి ధాన్యం తీసుకున్నా కూడా ఎక్కడ కూడా రైతుకి కనీసం గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితుల్లో, అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చారంటే రైతులు ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో కనీసం మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా మీరు ఆలోచన చేయమని చెప్తున్నాం. మేము రైతులకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వచ్చామే తప్ప వేరే ఉద్దేశం కాదు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. ప్రజలకు మంచి చేయండి. వెంకటరెడ్డి గారు మీరు చెప్తుంది బాగానే ఉంది. రైతుల గిట్టుబాటు ధర కోసమే ఒక ప్రతిపక్ష నాయకుడిగా పోరాడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి వచ్చామంటున్నారు. మరి రోడ్డు మీద మామిడికాయలు పారబోసినటువంటి, ఎవరైతే ట్రాక్టర్ ద్వారా రోడ్డు మీద మామిడికాయలను పారబోసినటువంటి రైతు మీ వైసీపీకి చెందినటువంటి రైతే, ఆయన దగ్గర పొలంలో కాయలే కావాలని తీసుకొచ్చి హంగామా చేశారంటే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా రికవర్ చేసుకుంటారు మీరు? మళ్ళీ ఎంత హాస్యాస్పదంగా ఉంది సార్. రైతులు వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు మహాప్రభు, మేము ఏమి చేయాలో కనీసం కోసినటువంటి మామిడికాయను కొనేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద పోసేటువంటి పరిస్థితి, అతను కూడా మీ రైతు అనేటువంటి పరిస్థితి నెలకొన్నారంటే దీన్ని ఏ విధంగా చూడాలి సార్? ఏ రాష్ట్రంలో ఏ రైతైనా తన యొక్క పంటను రోడ్డు మీద ఎప్పుడు పోస్తాడండి? గిట్టుబాటు ధర లేక, అవి కోసినటువంటి కూలీలు కూడా రానటువంటి పరిస్థితులలో పోస్తాడు తప్ప అది మా పార్టీకి ఆపాదించడమే సార్. రైట్ డిస్కస్ చేద్దాం, దాని గురించి చేద్దాం. ప్రముఖ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు లైన్లో ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం రహీం గారు. పుల్లారావు గారు, ఏంటి ఇది మామిడి రైతులు సంబర్ధంగా ఏదైతే జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం, అంటే బంగారుపాళ్యంలో రైతుల్ని కలవాలి అని తీసుకున్న నిర్ణయం, కొన్ని ఆంక్షల ద్వారా రైతుల్ని పరామర్శించాల్సిందే అని చెప్పారు. ఆ ఆంక్షలు కూడా జగన్ అభిమానం ముందు ఆంక్షలు కూడా మొత్తం కొట్టుకుపోయినాయి. భారీగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, రైతులు కానివ్వండి భారీ సంఖ్యలో వచ్చారు. ఈ తరుణంలో ఈరోజు చంద్రబాబు ఏదైతే కేబినెట్ భేటీలో చాలా మాట్లాడిన విషయాలు ఆసక్తి రేకిస్తూ ఉన్నాయి. ఇక నుంచి మంత్రులు రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే, ఎవరైనా సరే నాయకులకు కానీ ఎటువంటి కార్యకర్తలను కానీ గౌరవించాల్సిందే, లేకపోతే మాత్రం మీ స్థానంలో వేరే కొత్త వాళ్ళు వస్తారు, ఇక నుంచి మీరు మంత్రులు రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా 1995 నాటి సీఎం చంద్రబాబుని మళ్ళీ మీరు చూస్తారు అనేటువంటి వార్నింగ్ ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలి? అంటే జగన్ ఏదైతే భేటీ తర్వాత, రైతులతో ముఖాముఖి తర్వాత ఎందుకు ఈ హాట్ కామెంట్ చేసింది? ఒకవేళ ప్రతిపక్షానికి మైలేజ్ వస్తుంది అనుకున్నారా? ఏమనుకున్నారు చంద్రబాబు? ఇప్పుడు మెయిన్ థింగ్ ఏమిటంటే, ఇందాక చెప్పింది విన్నాను, నాకు మీరు లాస్ట్ చెప్పిన మాటలు నా వాయిస్ వినపడుతుంది కదండి రహీం గారు? ఉందండి, చెప్పండి పుల్లారావు గారు. అది మీరు లాస్ట్ పాయింట్స్ నాకు వినపడలేదు. నాకు ఇప్పుడు వినపడింది ఏంటంటే, ఈ మామిడి రైతుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అది మంచి పని అనుకుంటున్నాను. ఎందుకంటే అపోజిషన్ లీడరు అపోజ్ చేయాలి, తప్పులేదు. అపోజిషన్ లీడరు ఎక్కడైనా మన దేశంలో ఈ పార్లమెంటరీ డెమోక్రసీలో అపోజ్ చేయాలి. లేకపోతే వాళ్ళ ఉద్యోగం ఏంటి? అపోజ్ చేయాలి, తప్పులేదే. అది గవర్నమెంట్ కూడా వెల్కమ్ చేయాలి, దిద్దుకోవాలి, దిద్దితే బాగుంటుంది. మెయిన్ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, వ్యవసాయానికి లార్జర్ పిక్చరు వచ్చిన ప్రభుత్వాలు వ్యవసాయం సరిగ్గా చూడలేదు. అందువల్ల ఈ సడన్ గా ఈ రైతాంగానికి ఇలాగా వాళ్ళ పేదరికంలో ఈ సంవత్సరం బాగోలేదంటే అప్పుల్లో పడిపోతారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బయటికి రాలేరు. ఇది తప్పకుండా గవర్నమెంట్ అటెండ్ అవ్వాలి. మరి ఎవరు ఆదుకున్నామంటున్నారు టీడీపీ నాయకులు రైతులకి? ఏమంటారు? ఎవరు ఆదుకోనంతగా ఆదుకున్నాం మామిడి రైతులకి, దాదాపుగా మేము మంచి గిట్టుబాటు ధర ఇస్తున్నాము అంటున్నారు. ఇప్పుడు రహీం గారు, మనం
ఒక వ్యక్తి ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వాక ఎవరి మాట వినరు, ప్రధానమంత్రి అవ్వాక అన్ని తెలుసు అంటారు, అది వేరే విషయం. కానీ ఎక్కువ కన్సల్టేషన్ చేస్తే దీనికి కూడా సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ పట్నాల్లో 100 రూపాయలకి మామిడికాయలు అమ్ముతున్నాయి, మరి అక్కడ ఏం రేట్లు లేదంటే ఇంకా మనం ఏం చెప్పాలి? కిలో 150 రూపాయలు, 200 రూపాయలు, పెద్ద సిటీలో 200 రూపాయలు ఇవాళ కూడా అమ్ముతున్నాయి. ఎక్కడ ఫాల్ట్ వచ్చింది స్టడీ చేయాలి. మనకు అన్ఫార్చునేట్ గా చెప్తున్నా, మన ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలేంటి, తమిళ రాష్ట్రాలేంటి, ఎక్కడైనా ఏదో ఇండస్ట్రీ పెట్టేస్తే ఏదో బాగుపడిపోతూ ఉంటారు, అది కరెక్టే. కానీ దానివల్ల మనకి రిలీఫ్ ఏం వస్తుంది? నేను అనుకుంటున్నా తప్పేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా ఇది స్టడీ చేసి ఆయన సొల్యూషన్స్ తీసుకొచ్చి చేస్తే గవర్నమెంట్ అటెండ్ అవ్వకపోతే గవర్నమెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది మెల్లిగా. తప్పకుండా అటెండ్ అవ్వాలి. మామిడి రైతులు ఏంటి, మిగతా రైతులు ఏంటి, అటెన్షన్ అవ్వాలి. అది నేను తప్పు అనుకోవటం లేదు. ఈ మోటివ్ మంచిది కాదు, ఇది మంచిది కాదు అంటే అది కుదరదు. చంద్రబాబు నాయుడు గారు ఆపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు చక్కగా ఆయన తిరిగేవాడు, అని పాయింట్అవుట్ చేసేవాడు. సో ఇది మిస్టేక్ అంటే నేను అనుకోవటం లేదు. ఇది ఒక సొల్యూషన్ కోసం. మరి పుల్లారావు గారు, ఏదైతే జగన్ అక్కడ రైతులతో ముఖాముఖి చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఆదరణ చూసో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో సమస్యల మీద పోరాడే విషయాన్ని చూసో కొంచెం చంద్రబాబు సీరియస్గానే మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉందండి. ఈరోజు కేబినెట్ భేటీలో మంత్రులు మాత్రం ఇక్కడి నుంచి రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే అంటున్నారు. మీ స్థానంలో కొత్త వాళ్ళు వస్తారు అవసరమైతే అంటున్నారు. నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మంత్రులు గౌరవించాల్సిందే అంటున్నారు. తేడా వస్తే మాత్రం 1995 నాటి సీఎం చంద్రబాబుని మీరు చూస్తారు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలి? మంత్రులకు ఇచ్చిన వార్నింగ్ గురించి మాట్లాడుతున్నారా? వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఏం చేస్తారు? ఏ మంత్రులు తీయగలుగుతారండి? ఒకసారి కేబినెట్ లో జాయిన్ అవ్వాక ఒక మంత్రిని కష్టం ఎవరైనా. అది ఓపెన్ గా ఛాలెంజ్ చేసిన ఆయనని కాదు, పాపం చంద్రబాబు నాయుడు అని కాదు, ఎవరైనా. నరేంద్ర మోడీ గారు తీయగలరా మంత్రుల్ని? 10 మందిని తీయాలి, 20 మందిని తీయాలని కూర్చున్నాడు. తీయలేకపోతున్నాడు. వాళ్ళు తీస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. వార్నింగ్స్ ఇచ్చే బదులు వాళ్ళని దిద్దుకొని శుభ్రంగా వాళ్ళకి పాఠాలు చెప్పి చేసుకుంటూ బెటర్. దింపలేరు, డ్రాప్ చేయటం మంత్రులకు కష్టం. ఒకసారి తీసుకున్నాక పెద్ద అల్లరి అయిపోతుంది తీసుకున్నాక. సో ఆయన వార్నింగ్ ఇచ్చేటంటే ఆయన అనుభవజ్ఞుడు. ఆ వార్నింగ్ ని వాళ్ళు ఏం పట్టించుకుంటారు? కొన్ని రోజులు ఉన్నట్టుగా పట్టించుకుంటారు, తర్వాత మామూలు అయిపోతారు. అసలు పరిస్థితి రాకూడదు. గతంలో రాజకీయాలన్నీ సబ్జెక్ట్ పైన నడిచేవి, ఇప్పుడు రాజకీయాలన్నీ దుష్ప్రచారం మీద నడుస్తున్నాయి అంటూ జాగ్రత్తగా ఉండండి అంటూ మంత్రులు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇది పోనే ఉన్న ప్రతిపక్షానికి మేలు జరిగిద్దా చంద్రబాబు వ్యాఖ్యలు? రాజకీయమే కాదు, మొత్తం ప్రపంచం మారిపోయిందా లేదా? ఎలాంటి కూనీల గురించి చదువుతున్నారు మీరు? భారతదేశంలో జరుగుతున్నాయి ఫ్యామిలీస్ లో చెప్పండి. పూర్తిగా మారిపోయింది కదా, ప్రపంచం మారిపోయింది. నువ్వు నాయకుడు ఉంటే ఆ మార్పుని మేనేజ్ చేయాలి. అది గొప్పతనం. మారిపోయింది, రాజకీయం మారిపోయింది, సంసారాలు మారిపోయినాయి. నేను చెప్తున్నా, ఆశ్చర్యం ఎట్లేదా మీకు ఎలాంటి కూనలు చేస్తున్నారో కుటుంబాల్లో? మీరు చదువుతున్నారో లేదో, మొత్తం మారిపోయింది ప్రపంచం. ఒక రాజకీయమే కాదు, వ్యాపారమే కాదు, యువకులు కాదు, అది మేనేజ్ చేయాలి. మన నాయకుడుగా మీరు కాదు, నేను కాదు, ఉన్నప్పుడు మేనేజ్ చేయాలి. ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలి. ఒకటి మాత్రం చెప్తున్నా, ఏ పాలిటీషియన్ వచ్చే ఎలక్షన్ ఇలాగే ఉంటుంది, మొన్న ఓట్లు వేసినట్టుగా వేస్తారని ఎవరు అనుకోవక్కర్లేదు. ఇక్కడ కాదు, నరేంద్ర మోడీ గారు కూడా నేను నరేంద్ర మోడీ గారు కంటే నాకు అతి గౌరవం ఉన్నది. ఈ విదేశ విషయాల్లో చాలా విషయాల్లో ఆయన చాలా గొప్పగా చేశారని నా వ్యూ. కానీ 2024లో అనుకోకుండా తక్కువ సీట్లు వచ్చినాయా లేవా? ఎందుకు వచ్చినాయి? ఆర్థిక వ్యవస్థ మేనేజ్ చేసుకోలేకపోయారు. ఆర్థిక వ్యవస్థను మేనేజ్ చేయాలి. అలాగే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చక్కగా అధికారం ఉన్నది, ఇష్టం వచ్చేది చేసుకోవచ్చు, మేనేజ్ చేయి. రోజు రోజుకి మారిపోతుంది. వచ్చే గోదావరిలో నిన్నటి నీరు ఇవాళ లేదు కదా, వెళ్ళిపోయింది కదా, కొత్త నీరు కదా. పాలిటిక్స్, రోజు కొత్త పాలిటిక్స్. మీరు ఎలా మేనేజ్ చేస్తారు? మీ గొప్పతనం చూపెట్టాలి. మనం సరుకుల్ని తిట్టుకుంటే కుదరలేదు, మన ఆర్ట్ చూపెట్టాలి. ఆయనకి ఇది పెద్ద ఛాలెంజ్. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి మార్పును మేనేజ్ చేయగలరా లేదా?
ఎక్స్పెక్టేషన్స్, ఓకే మల్లారావు గారు, ఓకే. ఆశలు. ఏదేమైనా బంగారుపాళ్యం మాజీ సీఎం వైఎస్ జగన్ బంగారుపాళ్యం మామిడి రైతులకు పరామర్శించిన తర్వాత రైతులతో ముఖాముఖి చేసిన తర్వాత ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు మాత్రం హీట్ ఎక్కాయని చెప్పుకోవాలి. దీని మీద ప్రస్తుతం మనం కొవ్వూరు నియోజకవర్గం టీడీపీ నేత సత్యేంద్ర గారి గురించి మాట్లాడదాం. సత్యేంద్ర గారు నమస్తే అండి. నమస్తే సార్. సత్యేంద్ర గారు, ఏంటిది ఒక్కసారిగా బంగారుపాళ్యంకి మాజీ సీఎం వైఎస్ జగన్ అక్కడ రైతులతో ముఖాముఖి నిర్వహించిన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎందుకు నిజంగానే మీరు రైతులకి గిట్టుబాటు ధర కల్పించినట్టయితే దాన్ని సరే రైతులను ఏదో పరామర్శించడానికి జగన్ వస్తున్నారు, సరే రానివ్వండి, ఆ రైతులతో మాట్లాడివ్వండి. ఒకవేళ నిజంగానే రైతులకు కూటమి ప్రభుత్వం వల్ల న్యాయం జరుగుతుందనుకోండి, వాళ్ళు అక్కడికి వెళ్ళరు కదా, జగన్ని మొరపెట్టుకోరు కదా. మళ్ళీ మీరు చేయాల్సిన దానికంటే కూడా ఎక్కువ చేశాము రైతులకి అంటున్నారు. మీరు మామిడి రైతులకి ఒక పక్క అచ్చెన్నాయుడు కానీ గిట్టుబాటు ధర 12 రూపాయలు కలిగించామంటున్నారు. మళ్ళీ ఇంత జరుగుతున్నప్పుడు జగన్ వస్తుంటే ఎందుకు ఇన్ని ఆంక్షలు, ఎందుకు, ఏమంటారు దీనికి? సార్, ముందుగా తెలుగుదేశం పార్టీ అనేది రైతు సంక్షేమం, రైతు అభివృద్ధి, రైతు క్షేమం కోసం పుట్టిన పార్టీ అండి. అయితే ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్లు ఇప్పుడు ఏదన్నా సమస్య ఉంటే తప్పకుండా దాన్ని అపోజిషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించవచ్చు, మేలు జరిగే విధంగా ఎవరైనా దాన్ని ఖండించవచ్చు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వెళ్ళటం అనేది అది ఎలా ఉందంటే, తను దండుపాళ్యం సైన్యాన్ని తీసుకెళ్లి అక్కడ రైతుల్ని పరామర్శించినట్టు లేదు, ఆ బల ప్రదర్శన చేస్తూ ప్రజల్లో ప్రజాస్వామ్యంలో అరాచకాలు సృష్టించే విధంగా అతను జగన్ గారు వెళ్ళటం జరిగింది. ఏంటంటే ఇప్పుడు గతంలో గుంటూరులో మిర్చి యార్డు సందర్శించారు. అక్కడ ఇదేంటి మిర్చి బస్తాల్ని తీసుకెళ్ళిపోవటం కూడా మనం గమనించాము. అదే విధంగా నిన్న కాక మొన్న ఈ పొగాకు బండిలను తొక్కేయటం, అక్కడ రైతులను పరామర్శించడం, ఇవన్నీ చూసాము. ఈ రోజు చూస్తే అంటే రైతుల్ని ప్రత్యేకంగా టార్గెట్ పెట్టుకుని అతను సానుభూతి పొందాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇలాంటి సానుభూతి కాదండి, ఇది సానుభూతి కాదండి, రైతులు ఇబ్బంది పడుతుంటే తప్ప సానుభూతి కోసం కాదండి. మీరు వెంకటరెడ్డి గారు మాట్లాడివ్వండి, సత్యేంద్ర గారు మాట్లాడివ్వండి, కంటిన్యూ చేయండి. సత్యేంద్ర మీరు మాట్లాడండి. ఈ రోజు కేవలం ద్వారా సానుభూతి పొందాలి, అతను బలాన్ని చూపించుకోవాలనే ఉద్దేశంతోనే రైతులను అడ్డు పెట్టుకుంటున్నారు తప్ప రైతులకు మేలు చేయాలనే ఉద్దేశం ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ నాయకులకు కానీ అక్కడ ఎవరికీ లేదు. అంటే అక్కడ వచ్చిన రైతులు, సత్యేంద్ర గారు, అక్కడికి వచ్చిన రైతులు స్వచ్ఛందంగా రాలేదంటారా? జగన్తో వైసీపీ జగన్తో మొరపెట్టుకోవడం రాలేదంటారా? ఏమంటారు? జిల్లా పోతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాలెంలో మార్కెట్ యార్డ్ ని సందర్శిస్తున్నారు. మరి ఈ చుట్టుపక్కల ఎవరైతే నియోజకవర్గాలు ఉన్నాయో, జిల్లాలు ఉన్నాయో వాళ్ళందరినీ బస్సులు రప్పించుకుని కార్లతోనూ వెహికల్స్ తోనూ అక్కడికి రమ్మని జన ప్రదర్శన చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే అక్కడ రైతుల్ని జన ప్రదర్శన చేయలేదండి, మీరు పోలీసులను పెట్టి మాట్లాడివ్వండి. వెంకటరెడ్డి గారు మాట్లాడివ్వండి. మీరు ఇబ్బంది వెంకటరెడ్డి గారు మాట్లాడివ్వండి. సత్యేంద్ర గారు మాట్లాడివ్వండి. తరలించలేదు. మాట్లాడివ్వండి. వెంకటరెడ్డి గారు, సత్యేంద్ర గారు మాట్లాడివ్వండి. రైతుల్ని పరామర్శించాలంటే నిజాలు చెప్పమండి సార్. ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరూ మహా అయితే ఒక 1000 మంది ఉంటారు, 2000 మంది ఉంటారు. ఇదంటే వాళ్ళందరినీ ఒక కళ్యాణ మండపంలోనో లేకపోతే మార్కెట్ యార్డ్ హాల్లోనో పెట్టి ఒక ఇదంటే వాళ్ళు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ తీసుకుని ప్రభుత్వానికి అందజేశారనుకో, మేము ఇంకా మెరుగ్గా పనిచేయడానికి మాకు ఇదంటే ఒక మంచి ఒక ఇది ఇచ్చినట్టు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అంటే ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు లైన్లో. సత్యేంద్ర గారు, మీరు చెప్పినట్టుగానే అక్కడ రైతుల బల ప్రదర్శన లేకపోతే ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు పెట్టి ఇన్ని కండిషన్స్ పెట్టిన తర్వాత అక్కడ జగన్ పరామర్శకు ఓకే చెప్పిన తర్వాత ఇంత ప్రొడక్షన్ చేసిన తర్వాత వచ్చారంటే అది మళ్ళీ దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అది బల ప్రదర్శన అనుకుంటున్నారా? ఇన్ని ఆంక్షలు అంటే ప్రభుత్వ వైఫల్యమా, లేకపోతే నిజంగానే రైతులు మొరపెట్టుకోవడానికి వచ్చారా జగన్తో? దాన్ని మీరు ఎలా అనుకుంటున్నారు అసలు? దాన్ని కడుపు మంట పడినప్పుడు ఎలా ఉందంటే పెళ్ళైన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టినట్టుంది. ఎందుకంటే అసలు మామిడి సీజన్ అనేది మే జూన్
ఇది కొంచెం ఇదండి ఈ ఈ నెలలో ఎక్కువ ఉంటది. ఇప్పుడు జూలై నెలలో వచ్చి నేనేదో మామిడి రైతులకి న్యాయం చేస్తాను, నేను మామిడి మీరు మామిడికాయలు కూడా తినట్లేదన్నమాట. బయట పరిస్థితి మార్కెట్ ఇవ్వాలి. రైతు చిత్తూరు మామిడికాయ వచ్చేది ఈ టైంలోనండి, చిత్తూరు జిల్లా మామిడికాయ వచ్చేది ఈ టైంలో ఉంది. లేదు అనుకుంటున్నాను నేను. ఓకే 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 వెంకటరెడ్డి గారు ఉండండి, మాట్లాడివ్వండి, సత్యేంద్ర గారిని మాట్లాడివ్వండి. రైతులు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు సార్. చంద్రబాబు నాయుడు గారు గత మే నెలలోనే రాష్ట్ర స్థాయి సమావేశాలు 20 వరకు ఈ మామిడి రైతుల కోసం పెట్టడం జరిగింది. ఓకే ఓకే ఓకేనండి. అంతేకాదు సబ్సిడీ కిలోకి 4 రూపాయలు సబ్సిడీ ప్రకటించడం జరిగింది. అలాగే మార్కెట్ హలో ఓకే ఒక్క నిమిషం సత్యేంద్ర గారు, పుల్లారావు గారి దగ్గరికి వెళ్దాం. పుల్లారావు గారు, ఓకే వీరశేఖర్ గారు ఉన్నారా? ఓకే 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 వెంకటరెడ్డి గారు ఓకే, మీరు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించే విషయంలో అనుకున్నట్టుగానే గతంలో చూసుకుంటే మొదటి నుంచి కూడా సత్యేంద్ర గారు చెప్పినట్టు ఇటుపక్క గుంటూరు కానివ్వండి, ఇటుపక్క పొదిలి కానివ్వండి, ఇటుపక్క వైజాగ్ కానివ్వండి, మీ నాయకుడు పరామర్శించినప్పుడల్లా ఏదో ఒక రకమైనటువంటి వివాదాలు, ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు జరుగుతున్నాయి, కానీ అక్కడ వెళ్ళినటువంటి సమస్య పరిష్కార దిశగా మాత్రం జరగట్లేదంటే దీన్ని ఏమంటారు? సమస్యలు సృష్టిస్తుంది ఎవరు సార్? ఇప్పుడు మిర్చి రైతు ఇబ్బంది పడుతున్నాడు, మిర్చి రైతు గిట్టుబాటు ధర కల్పించట్లేదు. ఆ టైంలో మా నాయకుడు వచ్చి గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. అది పరిష్కరించాల్సింది ఎవరు సార్? ప్రభుత్వం కదా. ప్రభుత్వం పరిష్కరించకుండా మా మీద గుడ్డగాల్చి మీద అయ్యేటటువంటి సిచ్యువేషన్ చేస్తే, ఇవాళ సత్యేంద్ర గారు ఇప్పుడు ఇంతకు ముందు ఒక మాట చెప్పారు, ఏమని? ఇవాళ మామిడికాయల సీజన్ అయిపోయింది, మామిడికాయల సీజన్ ఇవాళ పరామర్శించడం ఏంటి అని. మామిడికాయల సీజన్ చిత్తూరులో మామిడికాయ వచ్చేది ఈ టైంలోనే సార్. ఇప్పుడు పరామర్శించడానికి మేము పరామర్శించడానికి గల కారణం ఏంటి? మీరు గిట్టుబాటు ధర కల్పించకపోవడం. అదే మీరు గనక గిట్టుబాటు ధర కనుక కల్పించగలిగితే మేము మా దగ్గరికి రైతులు ఎందుకు వస్తారు? ఇందాక ఒక మాట అన్నారు, కళ్యాణ మండపంలో పెట్టమని. అసలు ఏంది సార్ ఇది? రైతులను కళ్యాణ మండపంలో పెట్టి పరామర్శించడం ఏంటి సార్? మార్కెట్కి వెళ్తారు, మార్కెట్ లో ఉన్న సిచ్యువేషన్ కనుక్కొని దానికి ప్రతిపక్షంగా మా బాధ్యత అది, మా నాయకుడు బాధ్యత. మా నాయకుడు వచ్చి రైతులకు మేలు చేయడం కోసం మీరు గిట్టుబాటు ధర కల్పించండియా. అవతల కర్ణాటకలో గిట్టుబాటు ధర 16 రూపాయలు ఉంది, మనకు కనీసం గిట్టుబాటు ధర లేకుండా అల్లాడిపోతున్నారా? మా టైంలో 24 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించామని చెప్పారు. దాన్ని ఇవాళ కళ్యాణ మండపంలో పెట్టి చేయండి అనేటువంటిది ఏం సార్? ఇది ఏ మూలకి వెళ్తుంది? అసలు రైతు ఎక్కడైనా సరే, మేము రైతుకు సంక్షేమం ప్రభుత్వము, మా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, రైతులు సుభిక్షంగా ఉండటం కోసమే నిరంతరము పాటుపడినటువంటి ప్రభుత్వం మాది. అలాంటి టైంలో ఇవాళ ఏ ఒక్క రైతు కూడా మా టైంలో ఇబ్బంది పడలా. ఇవాళ నిజమైనటువంటి రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడో మీరు ఒకసారి గమనించండి. సామాన్యులను అడగండి సార్, చెప్తారు. ఇవాళ 76,000 మంది మామిడి రైతులు ఉంటే కనీసం ఆ మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా రోడ్ల మీద తీసుకొచ్చి పారబోస్తే అది మీ కార్యకర్త పారబోస్తారని మమ్మల్ని బ్లేమ్ చేస్తారా? ఏం సార్ ఇది? ఎటుపోతుంది ఈ రాష్ట్రము? ఓకే 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 వెంకటరెడ్డి గారు మాట్లాడదాం. వీరశేఖర్ గారు ఉన్నారు లైన్లో. వీరశేఖర్ గారు నమస్తే అండి. వీరశేఖర్ గారు ఓకే ఓకే వాయిస్ క్లారిటీ ఉందండి. ఓకే వీరశేఖర్ గారు నమస్తే అండి. ఇప్పుడు ఏదైతే ఈ బంగారుపాళ్యం సంబంధించినటువంటి విషయంలో రైతులతో ముఖాముఖి నిర్వహించిన తర్వాత అనేక రాజకీయాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాజకీయాలు హీట్ ఎక్కిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు దాన్ని ఏదైతే రైతులకు సంబంధించిన విషయంలో సీజన్ అయిపోయిన తర్వాత సీజన్ ఎండింగ్లో మాజీ సీఎం వైసీపీ నాయకుడు జగన్ ఇప్పుడు పరామర్శించడం ఏంది, అక్కడ ఉన్నటువంటి గిట్టుబాటు ధర కోసం అనేది ఒక రకంగా టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ప్రతిపక్షం మీద. ఇటుపక్క వాస్తవానికి అదే అనుకుంటే ఇప్పటికిప్పుడు అచ్చెన్నాయుడు కేంద్రానికి లేఖ రాశాం, తోతాపరి సంబంధించిన మామిడికాయల రైతులకు అన్యాయం జరిగిందనేటువంటి విషయాన్ని ఇటు అచ్చెన్నాయుడు లేఖ రాశాం అన్నారు. వాస్తవంగా జగన్ సీజన్ ఎండింగ్లో రైతులకు కలవటం వస్తే తప్పైతే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఎందుకు కేంద్రానికి లేఖ రాస్తారంటే ఏమంటారు? వాస్తవంగా రైతులకు గిట్టుబాటు ధర గురించి పోరాడాల్సిన ఉంటది. దానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉంటారో, రైతు నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళ ధర రావడం కోసం ప్రయత్నం చేసి, నిజంగా ధర రావడం కోసం, లేకపోతే వీళ్ళ యొక్క నష్టాన్ని భర్తీ చేసే అంశంలో ఏదైతే వాళ్ళు
పాదయాత్ర చేసినా, లేకపోతే ఏదైనా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినా, లేకపోతే ఇంకేదైనా చేసినా వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉండే పద్ధతిగా చేస్తే, వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినా కూడా, లేకపోతే ఇంకేం చేసినా కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలి. నేడు మన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళింది ఏంటంటే, గిట్టుబాటు ధర లేక మీరు నష్టపోయి ఉన్నారు అని చెప్పి ఆయన పరామర్శించడానికి మాత్రమే వెళ్ళారు. మీరు నష్టపోయారనేది వాళ్ళకు గుర్తు చేయడానికి మాత్రమే వెళ్ళారు. కానీ దీన్ని భర్తీ చేయడానికి, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి, మీరు ముందు ధరలు పొందటానికి మీరు ఎలాంటి పద్ధతులు అవలంబించాలి అనే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, లేకపోతే ఆయన వెంట ఉన్న నాయకులకు కానీ, ఈ పాదయాత్రకు ప్రోత్సహించిన వాళ్ళకి కానీ ఎటువంటి అవగాహన లేదని చెప్పి మనం అనుకోవచ్చు. ఇందాక పెండపాటి పుల్లారావు గారు మాట్లాడటం, ప్రభుత్వం ఏదైనా దీని మీద స్పందించాలి, గిట్టుబాటు ధర కోసం ఆయన ప్రయత్నిస్తుంటే వీళ్ళు అడ్డుకోవటం అనేది ప్రభుత్వానికి నష్టం. ఖచ్చితంగా ఎవరైనా సరే రైతులకు గిట్టుబాటు ధర కోసం ప్రయత్నించాలి, దాని మొక్కుబడిగా ఉండకూడదు అని చెప్పి మనం అనుకోవాలి. అంటే వీరశేఖర్ గారు మీరు చెప్పినట్టు ఈ రాజకీయాల మధ్యలో అనవసరంగా రైతులు నలిగిపోతున్నారంటారా వీరశేఖర్ గారు? ఏదైతే గిట్టుబాటు ధర విషయంలో ఈ రాజకీయ పార్టీల మధ్య రైతులు నలిగిపోతున్నారంటే ఏమంటారు? ఏమన్నా ఉపయోగం ఉంటుందా? మీరు 100 మంది గవర్నమెంట్ అధికారంలో ఎవరున్నారండి? ఎవరు స్పందించాలి? రైతుకి ఏదైనా నష్టం భర్తీ అయ్యే అవకాశం ఏదైనా ఉందా? నష్టం భర్తీ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? లేదా మీరేమన్నా ఆ మామిడికాయలు అధిక ధర ఇచ్చుకునే పరిస్థితి ఉందా? గతంలో మనం ఏమైనా చేసామా? ప్రభుత్వాలు కొంటాయండి, ప్రతిపక్షాలు కొనవు. ఊరికే మాట్లాడితే సరిపోదు. మనం ఏమో ఆలోచించుకోవాలా? మనం కొనే పరిస్థితి ఏమైనా ఉందా? గతంలో మనం ఏమైనా కొన్నావా? మనం ఇంతమంది వెళ్ళి మీరు ఏదైనా కొనడానికి ఏమన్నా కంపెనీలు ప్రత్యేకంగా ఈ మామిడికాయలు ప్రభుత్వంలో 24 రూపాయలు ఆ రోజు ఇచ్చాము మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 24,000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాము మేము. నువ్వు మాట్లాడింది చెప్పి ఎవరు మాట్లాడలా విషయం ఏను. మనం వెళ్ళి పరామర్శించినందువల్ల వెంకటరెడ్డి గారు మాట్లాడివ్వండి, వీరశేఖర్ గారిని మాట్లాడివ్వండి. ఇది ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి? ఈ సమస్య గురించి ఎక్కడ మాట్లాడాలి? అసెంబ్లీలో మాట్లాడాలి. తీర్మానం చేసే కాడ రైతు గిట్టుబాటు ధర లేదు, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి ఈ ఎగుమతులు దిగుమతులు వీటి గురించి మాట్లాడాలా? అక్కడ మాట్లాడాల్సింది పోయి నువ్వు వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, ఎవరైతే నష్టపోయిన రైతు దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళు ఓదార్చినందువల్ల ఏమన్నా 1 రూపాయి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉందా? ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ రాజకీయాలు ఇంకా అయినా మానుకోవాలా? ప్రజలందరికీ తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు అనేది. ఖచ్చితంగా ఉండండి వెంకటరెడ్డి గారు మాట్లాడివ్వండి. ఇబ్బంది పడుతుంటే అసెంబ్లీలో ఎప్పుడు చెప్పంటారు? నాకు అర్థం కావట్లేదు. వెంకటరెడ్డి గారు మాట్లాడివ్వండి. దానికి కావాల్సిన పరిస్థితులు ఏంటి? మామిడి రైతే కాదు, ఇప్పుడు రైతులు గిట్టుబాటు ధరలేక నష్టపోతున్నారు. దానికి కావాల్సిన పరిస్థితి ఏంటి? దాన్ని ఎలా అధిగమించాలి? ఆ రైతులు గిట్టుబాటు ధర కల్పించాలి అంటే మనం ఏం చేయాలి? కాబట్టి ఎగుమతులు పెంచుకోవాలి, లేకపోతే వ్యవసాయ పంట విస్తీర్ణం పెంచుకోవాలి. వీటన్నిటి గురించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సరైన అవగాహన ఉండాలి. వీటన్నిటిని సేకరించాలి. కానీ ఊరికే వాళ్ళు నష్టపోయారు కాబట్టి నేను వెళ్ళి పరామర్శించి వస్తాను, పరామర్శిస్తే ఎవరికి లాభం? నీకు లబ్ధి పొందే నువ్వు ఏదో ప్రాపగాండా ప్రయోజనం కోసం, లేకపోతే నీ అడ్వర్టైజ్మెంట్ రాజకీయాలు ప్రజలందరికీ తెలియాలనుకోవటం అనేది బూటకం. ఇట్లాంటి వాళ్ళని సమర్థించే కొంతమంది మేధావులు కూడా ఆలోచించాల. మన ప్రభుత్వం ఎలా ఉండాలి? సరిగ్గా గైడెన్స్ ఇవ్వండి ప్రభుత్వానికి. రైతులకి ఇలాంటి గిట్టుబాటు ధర లేదు, ఆ గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఈ పలానా చోట ఈ మామిడి ఎగుమతి, లేకపోతే దానికి సంబంధించిన ప్రొడక్టివిటీ, మామిడికి సంబంధించిన ప్రొడక్టివిటీ ఇంకేదైనా తయారు చేసి, వాటి నుంచి ఇంకేదైనా తయారు చేసి ఇక్కడే తయారు చేయడానికి అనుకూలమైన పరిశ్రమలు నెలకొల్పి వీటిని ఇంకా ముందు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేదానికి మనం మాట్లాడుకోవాలి. కానీ తాత్కాలికంగా వాళ్ళు ఏదో ఓదార్చి మనం ఏదో ప్రభుత్వ అధికారులు మీరున్నారా మేమున్నామా? వీరశేఖర్ గారు మీరు చేయకుండా వెంకటరెడ్డి గారు ఉండండి మాట్లాడివ్వండి. వెంకటరెడ్డి గారు ఉండండి. ఇప్పుడు వీరశేఖర్ గారు మాట్లాడటం కరెక్ట్ కాదు. రైతుకి ఏం ఉపయోగం?
వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదు. గిట్టుబాటు ధర ముందు గిట్టుబాటు ధర రావాలంటే ఏ పంటకైనా గిట్టుబాటు ధర రావాలంటే ఆ వ్యవసాయ విస్తీర్ణం ఎంత ఉంది, ఆ పంటకి ఎక్కడ డిమాండ్ ఉంది అనేది తెలుసుకొని ఆ ఎగుమతులు పెంచే ప్రయత్నం చేయాలి, క్వాలిటీ వచ్చే ప్రయత్నం చేయాలి. ఓకే ఓకే వీరశేఖర్ గారు, ఓకే ఉండండి వెంకటరెడ్డి గారు ఉండండి, వెంకటరెడ్డి గారు ఉండండి, వీరశేఖర్ గారు ఒక్క నిమిషం వీరశేఖర్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, వీరశేఖర్ గారు ఒక్క నిమిషం వీరశేఖర్ గారు ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టాలి, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి. వీరశేఖర్ గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు మీరు ఉండండి. సత్యేంద్ర గారు వీరశేఖర్ గారు చెప్పినప్పుడు వాస్తవంగా రైతుల దగ్గర సరే వెళ్తే గిట్టుబాటు ధర రాదు, ప్రతిపక్షాలు వెళ్తే బాగానే ఉంది. కానీ ప్రతిపక్ష నాయకుడి హోదాలో అక్కడ ఉన్నటువంటి రైతులను వెళ్ళి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి గిట్టుబాటు ధర చేసిన తర్వాతనే నిన్నటి వరకు రైతులకు కావాల్సినంత చేశాము, సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించాము, 12 రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నాము అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే జగన్ పరామర్శించబోతున్నాడు అనగానే మరి మీరెందుకు కేంద్రానికి లేఖ రాశారు? సరైనటువంటి గిట్టుబాటు ధర ఇస్తున్నప్పుడు మళ్ళీ కేంద్రానికి ఆదుకోమని ఎందుకు లేఖ రాశారంటే ఏమంటారు? వాళ్ళకి తెలుసు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో. మాట్లాడివ్వండి, సత్యేంద్ర గారిని మాట్లాడివ్వండి. అది తెలుసుకోండి ముందు, అది తెలుసుకోండి. సత్యేంద్ర గారిని మాట్లాడివ్వండి. ఉండండి వీరశేఖర్ గారు, ఉండండి వీరశేఖర్ గారు సత్యేంద్ర గారిని మాట్లాడివ్వండి. ఓకే 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 కోల్ వెంకటరెడ్డి గారు మీరు కూడా ఉండండి. వీరశేఖర్ గారు ఒక నిమిషం, సత్యేంద్ర గారు మీరు కంటిన్యూ చేయండి. సత్యేంద్ర గారు మీరు కంటిన్యూ చేయండి. సత్యేంద్ర గారు మీరు కంటిన్యూ చేయండి. సార్ ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అక్కడికి బంగారుపాలెం వెళ్ళారో అది ముమ్మాటికి కూడా రైతు పరామర్శలాగా లేదండి. ఎందుకంటే ఈ రోజు రైతు అక్కడ గాయపడ్డారని చెప్తున్నారు. అక్కడ గాయపడింది కూడా ఆ వైఎస్ఆర్సీపీ యోజన అధ్యక్షుడు అతను. ఇప్పుడు అతను రైతు కాదండి, అతను రైతు కాదు, యోజన పార్టీ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ యోజన పార్టీ అధ్యక్షుడు. ఈ రోజు అతను రైతు గాయపడ్డాడు, రైతుపై లాఠీ చార్జీ జరిగిందని ఏదో వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలని ఏదో దాన్ని సోషల్ మీడియాలోను టీవీల్లోనూ ఫోకస్ చేసి రాజకీయాన్ని ఒక రైతును అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని ఒక చిన్న ఇది డ్రామా ప్లే చేస్తున్నారు. అంతేకాని రైతుకి న్యాయం జరగాలంటే అవి వేరే దారులు ఉన్నాయి. వీళ్ళు ప్రశ్నించే చోట ప్రశ్నించాలి. అది రోడ్డెక్కితే ప్రతి ప్రాబ్లము ప్రతి సమస్య కూడా తీరిపోదు. కానీ మనం ఏ రకంగా ఇప్పుడు అక్కడ ఆర్డీఓ ఉంటారు, కలెక్టర్ ఉంటారు, వినతి పత్రాలు ఇచ్చి మాకు ఎలాగ న్యాయం జరగాలి, గిట్టుబాటు ధర అందాలి, మద్దతు ధర కల్పించండి అని ప్రభుత్వాలని అడిగినప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో రైతు క్షేమాన్ని రైతు అభివృద్ధిని కోరుకునే వ్యక్తి ఆయన. ఈ రోజుకి కూడా ఆయన గత మే నెలలోనే రైతుకి గిట్టుబాటు ధర సబ్సిడీ కింద కిలోకి 4 రూపాయలు ఇవ్వటం జరిగింది. అదే విధంగా ఆ గతంలోనే మార్కెట్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దానికి ఆ కేంద్రానికి 130 కోట్లు మంజూరు చేయమని లేఖ కూడా రాయటం జరిగింది. మరి ఇదంతా కూడా ఇప్పుడు ప్రజా సంక్షేమాన్ని, ఇది రైతు సంక్షేమాన్ని, రైతు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే కదా మా నాయకుడు ముందుకు సాగింది. మాట్లాడివ్వండి. సరేనండి, సరే మీరు చెప్పినట్టుగానే. ఓకే 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 వెంకటరెడ్డి గారు 4 రూపాయలు గిట్టుబాటు ధర కాదది సబ్సిడీ. ఓకే మీరు సత్యేంద్ర గారు మీరు చెప్పినట్టుగానే అనుకుంటే గుంటూరు మిర్చి యార్డ్ సంబంధించినప్పుడు పరామర్శించినప్పుడు కానివ్వండి, ఇటు పొగాకు సంబంధించినట్టు కానివ్వండి, ఇటు మామిడి ఈ పరామర్శించినప్పుడు ప్రతిపక్షాలు కేంద్రానికి లేఖ రాస్తున్నాం, ఆదుకోండి అని చెప్తున్నాం అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? అప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో తప్పే ఉందంటారు జగన్ది? సత్యేంద్ర గారు అనేక సందర్భాల్లో ఇటు పొగాకు సంబంధించిన కానివ్వండి, ఇటు మామిడి రైతులకు సంబంధించిన కానివ్వండి, గుంటూరు మిర్చి యార్డు సందర్శించినప్పుడల్లా కేంద్రానికి లేఖ రాస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోండి అని. కాబట్టి అటువంటి సమస్యలు లేవనెత్తడం వల్ల ప్రజలకు రైతులు ఉపయోగమే కదా ప్రతిపక్ష పాత్ర పోషించడంలో. సార్ ఇప్పుడు ఒక సమస్య వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ రోజు సమస్య వచ్చిందంటే ఈ రోజే తీరిపోదు సార్ అది. ఎందుకంటే దానికి ఒక జీవో ఉంటాయి, జీవో పాస్ అయిన తర్వాత రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఏ రకంగా మనం రైతుల్ని సంక్షేమం గురించి వాళ్ళకి ఏ విధంగా మనం మద్దతు ధర కల్పించాలనేది ఒక సిస్టమ్ ప్రకారం పోతుంది. ఇప్పుడు అయిపోతుందంటే ఇప్పుడు లేఖలు రాసిన వెంటనే
మనకి ఫండ్లు గట్రా రిలీజ్ అయిపోవాలంటే అవి అవ్వవు కదా సార్. ఓకే 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 దానికి మనకు కొంత సమయం పడుతుంది. ఓకే వెంకటరెడ్డి గారికి వెళ్తాం. వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. వెంకటరెడ్డి గారు కేవలం మీ సంబంధించినటువంటి కొంతమంది ఎక్కడైతే రైతుల విషయంలో అన్యాయం జరిగినప్పుడు, ఇటు సపోజ్ గుంటూరు తీసుకున్నా, ఇటు పక్క గతంలో తీసుకున్న పొగాకు సంబంధించిన రైతులు తీసుకున్నా, ఈ పరామర్శించినప్పుడల్లా సరైనటువంటి ఇందాక వీరశేఖర్ గారు చెప్పినట్టు పరామర్శించిన సమస్య అప్పుడు జరిగినప్పుడల్లా దానికి సంబంధించిన న్యాయం మాత్రం జరగట్లేదు. కానీ అక్కడ ఇటు చూస్తే ఒకసారి మిర్చి సంబంధించినటువంటి యాడ్లో జరిగిన గొడవ కానివ్వండి, ఇటు పొగాకు సంబంధించినటువంటి కట్టలు మాయమైపోవడం కానివ్వండి, ఇటుపక్క మొన్నటికి మొన్న టీడీ సంబంధించిన వైసీపీ కార్యకర్త చనిపోయిన సందర్భంగా అతను విగ్రహావిష్కరణప్పుడు సింగయ్య బండి కింద పడి చనిపోవడం కానివ్వండి, పొదిలిలో సంబంధించిన రైతుల గొడవలు కానివ్వండి, ఇట్లా కొంతమంది ఒక మూకుమ్మడిగా ఒక 10,000 మందిని వైసీపీ నాయకులు గ్రూప్గా తయారు చేసుకుని సమస్య ఏదైనా సరే వివాదం సృష్టించాలి అనే రీతిలో ముందుకెళ్తున్నారు. కానీ వీరశేఖర్ గారు చెప్పినట్టు ఆడికి వెళ్ళినందువల్ల ఏదైతే సబ్జెక్ట్ మీద వెళ్ళారో దానివల్ల ఉపయోగం అయితే పెద్దగా జరగట్లేదు అనేటువంటి కామెంట్ కూడా ఉందండి. దీని ఎలా చెప్పుకుంటారు మీ పార్టీ? గుంటూరు మిర్చి యార్డ్ తీసుకున్నాం సార్. గుంటూరు మిర్చి యార్డ్ లో మిరపకాయల ధర ఒకప్పుడు 18,000 19,000, మా గవర్నమెంట్ లో 21,000 వెళ్ళింది. అలాంటిది ఇవాళ 6,000కి 7,000 కొనేటువంటి పరిస్థితి వస్తే ఆ పరిస్థితిలో మేము వెళ్ళి అక్కడ అడ్రస్ చేసాం, ఇలా ఉంది, ఈ పరిస్థితులు ఉంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాం. అక్కడేం ప్రాబ్లం ఏం జరగలేదే, అక్కడేం ఇబ్బంది ఏం జరగలేదే. సరే పొదిలి వెళ్ళాం. పొదిలి పొగాకు 12,000 18,000 అమ్మినటువంటి పొగాకు బేలు ఇవాళ 3,000 4,000 అమ్ముతుంది పొదిల్లో పొగాకు. అంటే అక్కడికి వెళ్ళి మేము అడ్రస్ చేసాం. ప్రభుత్వానికి ఉండి కూడా కళ్ళు ఉండి కూడా చూడకపోతే మేము వెళ్ళి రైతుల పరిస్థితి దీనంగా ఉంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఈ రైతులను ఆదుకోండి అని చెప్పి మాట్లాడాం. అంతవరకే కానీ మేము ఎక్కడా కూడా వేరే విధంగా బల ప్రదర్శన ఎక్కడ చేయలే. కానీ మీరేమంటున్నారు, ఎంతసేపు అక్కడ ఇబ్బంది ఇక్కడ ఇబ్బంది, ఎక్కడా ఇబ్బంది జరగలేదు సార్. మీరు కావాలని కృత్రిమంగా కల్పిస్తున్నటువంటి ఇబ్బందే తప్ప మేము రైతుల పక్షాన్ని నిలబడ్డాం. మేము రైతుల పక్షాన్ని నిలబడిన తర్వాతే ఎక్కడైతే గుంటూరు మిర్చి యార్డుకి మేము వచ్చిన తర్వాత లేఖలు రాశారు కేంద్రానికి. ఇవాళ దండుపాలెంలో వెళ్ళినటువంటి అక్కడ కూడా బంగారుపాలెం వెళ్తే అక్కడ కూడా మేము వెళ్ళినటువంటి టైంలోనే హడావుడిగా ఇవాళ ఇప్పుడు లేఖలు రాశారు తప్ప ముందు ఎక్కడా కూడా మీరు స్పందించలా. పక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మన రాష్ట్రంలో లేదు. పక్క రాష్ట్రంలో గిట్టుబాటు ధర కల్పిస్తే కనీసం మన రాష్ట్రంలో ఆ గిట్టుబాటు ధర కల్పించాలి కదా. కల్పించడం కోసమే మా నాయకుడు వెళ్ళి మాట్లాడాడు తప్ప ఎక్కడా కూడా వేరే విధంగా ఏం లేదే. నిన్న మీరు ఇందాక అన్నారు కారు కింద పడ్డారని చెప్పేసి, ఇవాళ ఆ ఫ్యామిలీ వచ్చి అడుగుతుంది ఏమని, మీరు చేసినటువంటి పరిస్థితి బాగలేదు, మా వ్యక్తి ఎవరైతే మీరు అనుకున్నటువంటి వ్యక్తి కారు కింద పడ్డటువంటి వ్యక్తి కారు కింద పడలేదండి, ఇది ఓన్లీ వాళ్ళ టెక్నాలజీ ఉపయోగించి చేశారు తప్ప అతనికి బాగోలేదని చెప్పేసి అతను 108 వచ్చినప్పుడు కూడా చూపించాడు కదా ఆరోగ్యం ఎలా ఉందో. తర్వాత అతని ఆరోగ్యం ఏమైందండి, అతని దగ్గర క్షీణించుద్దా? ఇక్కడ నుంచి 108 నుంచి హాస్పిటల్ కి రాగానే వాళ్ళు కూడా చెప్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నిన్న చెప్తున్నారు, పబ్లిక్ గా ప్రెస్ మీట్ కూడా ఇచ్చారు, మాకు అనుమానాలు ఉన్నాయి ఇక్కడ దాని మీద అని చెప్పేసి. కాదా? లేకపోతే మీరు వెళ్ళి అతను ఒత్తిడి చేయాల్సిన పనే ఉంది వాళ్ళని. ఇలాంటివి జరుగుతాయనే కదండి వెంకటరెడ్డి గారు, ఇలాంటివి జరుగుతాయనే కదా ఏదైనా సభకు కానివ్వండి పరామర్శ కానీ పర్మిషన్ ఇవ్వాలంటే 1-4 సార్లు ఆలోచిస్తున్నారు, కొన్ని ఆంక్షలు పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పోలీస్ శాఖ. ఈ విధంగా కొన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా చూసారా ఇందాక ఒక కార్యకర్త తలపగిలింది. ఇవన్నీ కూడా అక్కడ బల ప్రదర్శన అనేది కాకపోయినా కూడా అంత జన సమీకరణ చేయాల్సినంత అవసరం ఉంది. వచ్చింది రైతులతో సమస్య, జన సమీకరణ చేయలేదు సార్. చెప్పండి. రైతుకు బాధ వచ్చింది, రైతుకి ఇబ్బంది జరిగింది కాబట్టి ఆ రైతు అక్కడికి వచ్చాడు. ఆ రైతును వస్తే రైతును కూడా ఇప్పుడు హాస్యాస్పదంగా మన వాళ్ళు చెప్తున్నారే ఆ పార్టీ కాపాల్సిన కాదండి, అతన్ని తల పగల కొడితే కనీసం అతను పలకరించడానికి కూడా పోకుండా ఎస్పీ గారు ఇప్పుడు అవన్నీ రోడ్డు మీద తోతాపరి మామిడికాయలు కింద పడేయటం, ట్రాక్టర్లతో తీసుకురావటం. ఓకేనండి వెంకటరెడ్డి గారు, ఇవన్నీ కూడా రైతులతో ఏదైతే ముఖాముఖి కార్యక్రమం ఉందో అక్కడ ఉన్నటువంటి ఏదైతే తోతాపరి సంబంధించిన మామిడికాయ రైతులు మొత్తాన్ని ఒక చోట మీరు చెప్పినట్టుగానే మరి వాళ్ళు చెప్పినట్టుగా మీ కామెంట్ పడలేదు, ఏదో కమిటీ హాల్ వద్దనుకున్నారు, అక్కడ ఉన్నటువంటి డైరెక్ట్గానే యార్డుకి పిలిపించుకొని అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు కదా. ఈ విధంగా రోడ్డు మీద మామిడికాయలు పడేయటం, ఈ విధంగా వేల మంది జనాలు రావటం, జై జగన్ అంటాం, ఇవన్నీ కూడా మీరు అసలు మీరు ఆలోచించండి. దీన్ని ఎలా అనుకుంటున్నారు? ఇది రైతులతో ముఖాముఖి లాగుందా, లేకపోతే ఈ విధంగా గొడవలు జరిగి ఈ విధంగా తలలు పగిలి దీని మీద మళ్ళీ అతను ఎస్పీ మీద రివర్స్ అటాక్ అయ్యి అంత ఆవేశంగా జగన్ ఊగిపోవటం, ఇవన్నీ చూస్తుంటే ఎలా కాంట్రవర్సీ కనిపించలేదా? కళ్ళ ముందుకు పట్టుకొని ఒక రైతుని చితక బాధి తల పగల కొడితే
ఎవరైనా మాట్లాడారండి? కళ్యాణ మండపంలో మాట్లాడేది ఏందండి? కళ్యాణ మండపంలో పరామర్శించేది ఏందండి? మీరు కూడా వాళ్ళు అన్నారండి, మీరు కూడా మాట్లాడుతున్నారు. కళ్యాణ మండపాలు కాదండి, రైతులు ఎక్కడైతే మార్కెట్ యార్డ్ ఉంటుందో మార్కెట్ యార్డ్ సందర్శిస్తారు, అంతేగాని కళ్యాణ మండపం కాదండి. అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డులోనే కేవలం రైతులతో ముఖాముఖి నిర్వహించవచ్చు కదా. ఆ కళ్యాణ మండపం రావాలంటలేదు. ఈ రైతులతో ముఖాముఖి కోసం కనీసం అదిగో అతను కాన్వాయ్కి ఎంతమంది కావాలి, లేదా ఇంతమంది కంటే ఎక్కువ పర్మిషన్ ఇవ్వము, ఇలాంటి ఆంక్షలు పెట్టినప్పుడు దాన్ని ఎందుకు పార్టీ ఫాలో కావట్లేదు? దాన్ని ఎందుకు కనీసం మీ పార్టీ పట్ల ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, మీ పార్టీ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ విధంగా ఎందుకు ఇలాంటి యాక్షన్లు ఉన్నాయి, ఎవరు రావద్దు, అది కేవలం రైతులతో ముఖాముఖి, రైతుల వరకు రండి, లేకపోతే ఇంతమంది పర్మిషన్ ఇచ్చారు ఇంతమందే రండి, వచ్చినప్పుడల్లా పార్టీ ఆ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, ఏదో ఒకటి జరుగుతున్నాయి, మీ అభిమానాన్ని హద్దులు దాటిపోయి ఏదో ఒకటి జరుగుతున్నాయి అనేటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మా కార్యకర్త ఎక్కడన్నా ఇబ్బంది పెట్టాడా? మా కార్యకర్తలు ఎవరు ఇబ్బంది పెట్టలేదు. రైతును పరామర్శించడానికి వెళ్తే, రైతు దగ్గరికి నాయకుడు వెళ్తే ప్రాబ్లం ఏంటండి? ప్రతిపక్షంలో ఎవరు ఉన్నా సరే రైతుకు ఒక సమస్య ఇచ్చినప్పుడు ఎక్కడైతే మార్కెట్ యార్డులు ఉంటాయో అక్కడ వెళ్ళి అడ్రస్ చేయడం అనేది పరిపాటి అండి. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఏ గవర్నమెంట్ అయినా, ఏ ప్రతిపక్ష నాయకుడైనా, ఎక్కడైనా సరే. అంతేగాని రైతులను ఇంతమందే రావాలి, ఇంతమందితోనే మాట్లాడాలి, ఇంతమందితోనే మేము ముఖాముఖి అనేటువంటిది ఎక్కడా లేదు సార్. అంటే ముందుగానే చెప్పారు కదండి, పర్మిషన్ ఇచ్చే ముందే చెప్పారు కదా, ఇన్ని 100 మంది మాత్రమే, 500 మంది మాత్రం ఉండాలనో, లేకపోతే 150 మంది సంబంధించిన ఉండాలనో, కాన్వాయ్కి ఇన్ని 9 వాహనాలు ఉండాలనో చెప్పినప్పుడు ఆ రూల్స్ ఫాలో అయ్యే విషయంలో ఎందుకు? సరే, ఓకే, దాని గురించి మనం మాట్లాడదాం, టైం లేదు. వీరశేఖర్ గారు చెప్పండి, ఏదైతే ఉందో మీరు లిమిటెడ్ పీరియడ్ అంటే ఎట్లా అండి? ఇది రైతును ఇబ్బంది పెడుతున్నాడు, రైతు పరామర్శించడానికి రైతు వచ్చాడు స్వచ్ఛందంగా. అక్కడ రైతు వస్తే 5 రండి, మీరు 10 మంది రండి, లేకపోతే 500 ఎట్లా చెప్తారండి? స్వచ్ఛందంగా రైతులే వచ్చారంటున్నారు. ఓకే, సరే, మీ మాటకి ఓకేనండి. వీరశేఖర్ గారు ఇప్పుడు ఉన్నటువంటి తీవ్రంగా ఈ రాజకీయాల వల్ల ఎవరు మధ్యలో ఎవరు నలిగిపోతున్నారు? రైతులు నలిగిపోతున్నారా? నిజంగా రైతులు గిట్టుబాటు ధర కలిగిస్తున్నారా? రైతులకు న్యాయం చేయాలంటే ఏం చేయాలి? రైతుకు మీరు గిట్టుబాటు ధర కల్పిస్తే రైతు ఎందుకు నలిగిపోతాడు? వీరశేఖర్ గారు ఖచ్చితంగా రైతుకు గిట్టుబాటు ధర రావాల్సిందే. దాని గురించి ఎవరైనా స్పందించాలి. ఎక్కడ స్పందించాలి? మనకు అవకాశం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు, లేకపోతే స్థానికమైన ప్రజాప్రతినిధులు తమకు సంబంధించిన మార్కెట్ యార్డు చైర్మన్ దగ్గర, లేకపోతే కలెక్టర్ ఆఫీసులో ఇలా స్పందిస్తారు. ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వాళ్ళు అసెంబ్లీలో దీని గురించి ప్రతిపాదన తీసుకురావాలా, దాని గురించి చర్చించాలి అసెంబ్లీ తీర్మానాలు. కానీ ఎక్కడ ఏ సమయంలో ఈ రైతుల పక్షాన కానీ, రైతులను ఉదాహరిస్తున్నట్టు కానీ, వాళ్ళ యొక్క సమస్యలు కానీ ఎవరు చర్చించకుండా అర్ధాంతరంగా వచ్చేసి రైతు నష్టపోతున్నాడు. వాస్తవమే. దీనికి ఏంటి మన యొక్క ప్రణాళిక ఏంటి? ఇలా చేస్తే మీరు గతంలో మనం ప్రభుత్వాన్ని పరిపాలించాం, ఈ రాష్ట్రాన్ని పరిపాలించాం. రైతు గిట్టుబాటు ధర తీసుకురావాలి అంటే ఏం చేయాలి అనేది ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి. ఓకే, రైట్. అదేనండి వీరశేఖర్ గారు ఇందా నుంచి వెంకటరెడ్డి గారు చెప్తుంది కూడా అదే, ప్రతిపక్ష పాత్రే పోషిస్తున్నాం అంటున్నారు. కాకపోతే పోషించే విషయంలో మీరు చెప్పినట్టు మీరు ఎంటర్టైన్మెంట్ అన్నారు, వాళ్ళేమో బాధ్యతగా తీసుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా దిగుబడి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రేటు చాలా తక్కువగా వచ్చిందంటూ ఇటుపక్క అచ్చెన్నాయుడు అంటున్నారు. నిన్నటి వరకేమో సరే చేయాల్సినంత రైతులు చేసామంటున్నారు, కానీ ఇప్పుడేమో దిగుబడి ఎక్కువైంది కాబట్టి రేటు సరిగా పలకలేదు, రేటు చాలా తక్కువగా వస్తుంది అంటున్నారు. ఇలా రకరకాల రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్టేట్మెంట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. ఏదేమైనప్పుడు కూడా చర్చలో పాల్గొన్నందుకు సత్యేంద్ర గారికి, అదేవిధంగా వెంకటరెడ్డి గారికి, వీరశేఖర్ గారికి, పెండపాటి పుల్లారావు గారికి ధన్యవాదాలండి. ఇది ఏదేమైనా రాష్ట్రంలో రైతుల మధ్య ఉన్నటువంటి ఏదైతే రైతులు నలిగిపోతున్నారు ఈ రాజకీయాల వల్ల, ఇటు పక్క మామిడి రైతులు ముఖ్యంగా తోతాపురి సంబంధించినటువంటి పంట గిట్టుబాటు ధర లేక కిలో ₹2 అమ్ముకునే దీనస్థితిలో ఉంది. కాబట్టి ఇప్పటికిప్పటికీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కాబట్టి ఆ లేఖ రాసిన తర్వాత గిట్టుబాటు ధర లభించిందో చూస్తూనే ఉందాం. చూద్దాం ఏమైతే టోటల్గా మామిడి రైతులకి ఈ సీజన్ మాత్రం ఒక రకంగా దురదృష్టమని అనుకోవాలి. కేంద్రం లేఖ రాసిన తర్వాత సరైనటువంటి గిట్టుబాటు ధర రావాలని కోరుకుంటూ ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.